జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపించిందా? సరే, ఒక్క నిమిషం, మీకు మొత్తం స్క్రీన్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు మీకు మీ ఎగ్జాంపుల్ మీరు క్లియర్ రాసుకున్నారు కదా, ఒక శాంపిల్ సొల్యూషన్ మీరు క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసుకున్నారా లేదా? సార్ అందులో విజువల్ స్టూడియోలో ఒక శాంపుల్ క్రియేట్ చేస్తాను. అవును, మీరు విజువల్ స్టూడియోలో శాంపిల్ క్రియేట్ చేసిన తర్వాత అది మీరు ఏ డ్రైవ్ లో అది ఎక్కడ ఉందో చూసుకోండి ఆ సొల్యూషన్. ఓకేనా? ఓకే, అది మనం డిఫాల్ట్ సేవ్ చేస్తాం కదా సార్, డిఆర్ఈ. అవును, ఇది ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్ అనేది డి డ్రైవ్ లో ఈ .NET ఎగ్జాంపుల్స్ అనే దాంట్లో కన్సోల్ యాప్ 1, కన్సోల్ యాప్ 2, బిన్, డీబగ్ ఇట్లా వచ్చింది. ఈ అడ్రస్ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్లీ అది మీకు సి డ్రైవ్ లోనే చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు డి కోలన్ అని ఇస్తే డి డ్రైవ్ మారిపోద్ది. సిడి అని చెప్పి మొత్తం ఆ లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్కి వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు ఇది రాసుకోండి. ప్రోగ్రామ్ రాశారు కదా, ప్రోగ్రామ్ రాసిన తర్వాత బిల్డ్ చేయండి. సొల్యూషన్ బిల్డ్ అయింది. ఇక్కడ చూసారా ఈ డిఎల్ఎల్ అని వచ్చింది, చూసారు ఇక్కడ డి ఆక్టావియస్ .NET ట్రైనింగ్ .NET ఎగ్జాంపుల్స్ కన్సోల్ యాప్ 1, 2 ఇట్లా. ఈ డిఎల్ఎల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి, అదే ఈ లొకేషన్. ఇదిగోండి కన్సోల్ యాప్ 1 డిఎల్ఎల్, కన్సోల్ యాప్ 2 డిఎల్ఎల్. ఈ కన్సోల్ యాప్ 2 అనేది అప్లికేషన్. ఓకేనా? సో ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత కన్సోల్ యాప్ 2.exe. ఓకే, ఎందుకంటే ఇక్కడ నా ప్రోగ్రామ్ పేరు కన్సోల్ యాప్ 2. ఇది నా సొల్యూషన్. ఓకేనా? సో కన్సోల్ యాప్ 2.exe స్పేస్ మీరు ఏ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి హలో వెల్కమ్ టు .NET ట్రైనింగ్. ఇవే నేను ఇచ్చిన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉందా ఈ ప్రోగ్రామ్ లో? సో నేను చెప్పిన క్లాసు మీకు ఎంతవరకు అర్థమైంది? యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది సార్.
విజువల్ చెప్పమ్మా. స్టూడియో 2012 లో డాలర్ యూస్ చేస్తుంటే ఎగ్జిక్యూట్ అవ్వట్లా. ఓకే, మీరు 2012 పనికిరాదు, మీరు లేటెస్ట్ వర్షన్ తీసుకోవాలి. 19 లో వర్కౌట్ అయింది సార్, ఆల్రెడీ నేను చేశాను. 19 లో అన్ని వర్క్ అవుతుంది. నేనైతే వర్క్ అయింది అది. విజువల్ స్టూడియో అట్లీస్ట్ 2013 తీసుకోవాలి మీరు. 13 కానీ 15 కానీ ఎగ్జిక్యూట్ అయినాయి. యా అట్లీస్ట్ 17 ఆర్ 19 తీసుకోమ్మా, ఇన్స్టాల్ చేసుకో. కమ్యూనిటీ ఎడిషన్స్ తీసుకోండి, మీకు ఫ్రీ ఎడిషన్స్ అవి కమ్యూనిటీవి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓఎస్ కూడా సపోర్ట్ చేయట్లేదు దానికి. మళ్ళీ మీది ఓఎస్ పాత ఓఎస్, విండోస్ 7 వర్షన్. విండోస్ అనేది సపోర్ట్ చేయదు, విండోస్ 8 కానీ 10 కానీ సపోర్ట్ చేస్తుంది. ముందు ఓఎస్ మార్పించుకోవాలి. విండోస్ 10 మీరు తీసుకుంటే అట్లీస్ట్ 2 GB ఆఫ్ ర్యామ్ మినిమం ఉండాలి, 2 to 4 GB ఆఫ్ ర్యామ్ మినిమం ఉండాలి. ఫైన్, అదైతే డాలర్ అని గుర్తుపెట్టుకోండి. అయితే మరి నీకు పాసిబిలిటీ ఉన్నప్పుడు చేసుకోండి అది, లేదా అట్లీస్ట్ 2013 ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే. దానికి ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేం లేదు. సరే సరే, ఇప్పుడు చెప్పండి, క్లాస్ కి ఆబ్జెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే ఓకే, ఆబ్జెక్ట్ ఇస్ ఫిజికల్ ఎంటిటీ, బాగుంది. మరి ఎప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది? ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు కరెక్టే. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఇంకేదో స్టెప్ ఉంది. ఓఎస్ లో మెయిన్ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు ఆబ్జెక్ట్ కి మెమరీ క్రియేట్ అవుతుంది. మరి నువ్వు ఆబ్జెక్ట్ రాస్తేనే కదా క్రియేట్ అవుతుంది, అది చెప్పాలి పాయింట్. వెన్ ఎవర్ వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది అలా ఆటోమేటిక్గా అది చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది అనే పాయింట్ మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ లో నేను జనరల్ గా ఏంటంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ అనే స్టెప్స్ రాసుకోవచ్చు, ఫర్ ఈచ్ లూప్ రాసుకోవచ్చు, లేదా ఇఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు, ఏవైనా రాసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అనేది నేను లేకుండా క్రియేట్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే మీనింగ్ ఏంటి? పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి? ఎనీవేర్ కాదు, ఎనీవన్ కెన్ ఎనీవేర్ అని చెప్పొద్దు, ఎనీవన్ కెన్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ అంటే you can call anywhere in the world of function. కాదు, భావన మీరు చెప్పండి. You can call it directly, like no object creation, no need of object creation. We can call it directly. Yes. So main method will be the first call. Whenever the program is getting executed, main method నుంచి execution start అవుతుంది. So in order for that main method ని మనం స్టాటిక్ గా డిక్లేర్ చేస్తే అది అన్నిటికీ విజిబుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా మన మెయిన్ మెథడ్ అనేది విత్ ఇన్ ద క్లాస్ లో రాసాం కదా, క్లాస్ లో రాసిన మెయిన్ మెథడ్ ఎప్పుడు అది కాల్ చేయలేం జనరల్ గా, కానీ దాన్ని కాల్ చేయాలంటే స్టాటిక్ అని కాల్ చేయాలి. అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తేనే మీకు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే కదా మీకు క్లాస్ కి అది ఆ మెథడ్ అనేది మనం యాక్సెస్ చేయగలం. చెప్పారా ఈ విషయం మీకు? మీకు C++ లో కవర్ చేసి ఉంటారా మేడము? చెప్పారా? ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఆ మెథడ్ ని యాక్సెస్ చేయగలం. కానీ ఈ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ముందే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం దాన్ని స్టాటిక్ గా రాస్తున్నాం.
ఇది మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఇది ఉండొచ్చు. మీరందరూ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎంత పెట్టుకుంటున్నారు? 3 to 4 years పెట్టుకుంటున్నారా? 2 మేబీ 2 to 4 రేంజ్ లో పెట్టుకుంటున్నారా? సో మిమ్మల్ని ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అడుగుతారు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ వర్సెస్ ఇంటర్ఫేస్ అడుగుతారు. ఈ 2 క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళ ఆన్సర్స్ గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకేనా? సో దాంతో పాటు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ గురించి చెప్పమని కూడా అడుగుతారు. ఫైన్. సో సరే, ఇప్పుడు నన్ను అడిగిన వాళ్ళే చెప్పండి. స్వాతి. హలో, మ్యూట్ లో ఉన్నారు. ఓకే. ఇంటర్ఫేస్ కి అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఎగ్జాంపుల్ చెప్పండి, డిఫరెన్స్ చెప్పండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో వన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకే. సో an abstract class can have implemented methods also, but we can't create an object. ఓకే, మరి ఇంటర్ఫేస్ లో అన్ని కూడా ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, మరి ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. We can't create any implemented methods in interface. We can't create any object from interface. ఓకే, మరి ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే ఎలా చేయొచ్చు? ఆ మెథడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? పాయింటర్స్ ని క్రియేట్ చేసి. పాయింటర్సా? సి షార్ప్ లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉన్నా కూడా మనం యూజ్ చేయం అసలు. సబ్ క్లాస్ కాదు, ఆ మెథడ్ ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలని నేను చెప్పలేదా? ఆ ఇంటర్ఫేస్ గానీ లేదా అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసుకొని ఇంకో క్లాస్ క్రియేట్ చేసి దాంట్లోనే మనం క్రియేట్ చేయాలి. ఈ పాయింట్ చెప్పారా చెప్పలేదా? గుర్తులేదు సార్. సరే, ఇప్పుడు మీరు ఇంటర్ఫేస్ ఒకటి రాశారు, ఇదంతా వినండి. సో మీరు ఇంటర్ఫేస్ అనేది ఎప్పుడైతే మీరు రాస్తారో పబ్లిక్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇంటర్ఫేస్ స్పేస్ ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఇస్తారు. దాని లోపల మేబీ 2 or 3 మెథడ్స్ రాయొచ్చు. మెథడ్ రాసిన దానికి ఖచ్చితంగా తను చెప్పినట్టు మెథడ్ డిక్లరేషన్స్ మాత్రమే ఉండాలి. మెథడ్ సంబంధించిన ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఉండకూడదు. అండ్ ఇంటర్ఫేస్ లో ఇంకో పాయింట్ ఏంటంటే యూ కెనాట్ రైట్ ఎనీ వేరియబుల్స్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో రాసినట్టు ఇక్కడ ఒక మెథడ్స్ తప్ప ఎటువంటి రాయడానికి కుదరదు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మళ్ళీ మీకు కావాల్సినవి రాసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ ఎలా చేస్తాము అంటే నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఇక్కడ కోలన్ అని పెట్టి ఆ ఇంటర్ఫేస్ నేమ్ రాసుకుంటాం. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి నార్మల్ క్లాస్ కి డిఫరెన్స్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ ఇది క్లాస్. ఓకే,
ట్రాన్స్మిటల్ సర్వీస్ అనేది ఒక క్లాస్, ఐ ట్రాన్స్మిటల్ సర్వీస్ అనేది ఒక ఇంటర్ఫేస్. కనిపిస్తుందో చూడండి, ఇంటర్ఫేస్ నీస్ డాట్ బిజినెస్ డాట్ లాజిక్ అని చెప్పేసి ఆ ఇంటర్ఫేస్ ఎక్కడ రాసాం అనేది అది చెప్తుంది. సో ఇట్లా కాలన్ పెట్టి క్లాస్ అయితే క్లాస్, ఇంటర్ఫేస్ అయితే ఇంటర్ఫేస్ మీరు ఇస్తారు. ఓకేనా? ఎవరికి అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదంటే చెప్పండి డైరెక్ట్ గా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సార్ ఇంకోసారి రిపీట్ చేయరా? సరే, ఓకే, ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా మీరు క్లాస్ ఎలా కాల్ చేస్తారు? ఆబ్జెక్ట్ బై క్రియేటింగ్ ఆన్ ఆబ్జెక్ట్. కాదు, క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారు? క్లాస్ నేమ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం సార్. ఇప్పుడు ఇది ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అని ఒకటి పెట్టాను. ఓకేనా? ఒక నేమ్ స్పేస్, ఇది నేమ్ స్పేస్. ఓకే, దాంట్లో పబ్లిక్ క్లాస్ నంబర్ మ్యానిపులేటర్ అనే ఒక క్లాస్ రాశాను. హలో, నంబర్ మ్యానిపులేషన్ అనేది క్లాస్ ఉంటుంది సార్. క్లాస్ ఇది నంబర్ మ్యానిపులేటర్ అనేది ఒక క్లాస్ నేమ్. ఓకే, రాసిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఒక ఇంటర్ఫేస్, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని అది మన డైరెక్ట్ గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి కానీ ఇంటర్ఫేస్ కి కానీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. కరెక్టే కదా? సో మరి క్రియేట్ చేయనప్పుడు మరి దాని నుంచి ఎలా క్రియేట్ చేస్తాం? దాన్ని ఇంకో క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ నుంచి ఆ క్లాస్ కి ఇన్హెరిట్ చేయాలి. సో ఇన్హెరిట్ ఎలా చేస్తామంటే కోలన్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్ఫేస్ పేరు ఇంటర్ఫేస్ 1 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, దాన్ని పట్టించుకోవద్దు. ఓకేనా? సో ఇంటర్ఫేస్ 1 అనేది మీరు రాసిన ఇంటర్ఫేస్ పేరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు పబ్లిక్ క్లాస్ నేమ్ రాస్తారు కదా, రాసిన తర్వాత కోలన్ పెట్టి మీరు ఏ ఇంటర్ఫేస్ అయితే ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్ఫేస్ ని ఇక్కడ రాసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో క్లాస్ కూడా రాశారు, క్లాస్ 2 అని ఇంకోటి రాశారు, అది కూడా ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అక్కడ ఇక్కడ కామర్స్ సపరేటెడ్ గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఇంటర్ఫేస్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా అవ్వచ్చు. ఓకేనా? అయితే C# లో ఒక లిమిటేషన్ ఉంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది C# సపోర్ట్ చేయదు. అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? హుస్సేన్ మీరు చెప్పండి. హలో సార్, అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి చెప్పమ్మా? అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే existing class without modifying them, producing the hierarchy related between. Hello sir, ఏం చెప్తున్నామ్మా? inheritance is a mechanism Okay. Reusing classes without modifying them. Without modifying them. Okay. Yes. Without modifying them కాదు, అది వితౌట్ మోడిఫైయింగ్ దెమ్ అనేది అది ఎప్పుడు అది ఓన్లీ క్లాస్ లెవెల్లో. ఓకే, క్లాస్ టు క్లాస్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నప్పుడు మీరు చెప్పింది డెఫినేషన్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు అక్కడ రాయాల్సిన డెఫినేషన్ అలా కాదు. ఇన్హెరిటింగ్
a class using a set of using another class. అంటే క్రియేటింగ్ ఏ క్లాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనదర్ క్లాస్. ఇట్లా చెప్పాలి. అంటే మెథడ్స్ మనం కావాలంటే మార్చుకోవచ్చు. మెథడ్స్ చేంజ్ చేయకూడదని రూల్ ఏం లేదు. ఓకే. ఓకేనా? ఓకే. సో క్రియేటింగ్ ఏ క్లాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేదంటే బై ఎక్స్టెండింగ్ అనదర్ క్లాస్. ఓకేనా? సో నంబర్ మ్యానిపులేటర్ అనే క్లాస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇందాక రాసినట్టు దానికి నా దగ్గర ఆల్రెడీ ఒక క్లాస్ 2 అనేది ఒకటి ఉంది. ఈ క్లాస్ 2 అనే నా క్లాస్ యూజ్ చేస్తూ నేను నంబర్ మ్యానిపులేటర్ అనే మెథడ్ క్లాస్ రాస్తున్నాను. సో ఇంటర్ఫేస్ రాయడం వల్ల ఇట్లా ఇన్హెరిట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ సార్. ఓకే, ఇంకా కోడ్ రీయూజబిలిటీ అండ్ రెడ్యూసింగ్ ది నంబర్ ఆఫ్ కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది, రెడ్యూసింగ్ ద నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, సో ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? deriving many classes from one class, more than one class. Deriving classes more than one class. ఓకే, సో మోర్ దెన్ వన్ క్లాస్ అది చేస్తారు. కానీ C# లో మీకు మోర్ దెన్ వన్ క్లాస్ నుంచి చేస్తే యాక్సెప్ట్ చేయదు. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ పబ్లిక్ క్లాస్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. సో దీంట్లో మెయిన్ వన్ అనే ఒక ప్రోగ్రామ్ రాశా. పబ్లిక్ క్లాస్ ప్రోగ్రామ్ 2. ఓకే, సో ఇట్లా 2 క్లాసులు ఉన్నాయి నా దగ్గర, ప్రోగ్రామ్ 2 అని ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్ 2 అని నేను రాయంగానే ఇక్కడ ఎర్రర్ ఎందుకు కనిపించిందో చూడండి. Class number manipulator cannot have multiple base classes. ఓకేనా? Okay. C# does not support multiple inheritance. మీరు అది చెప్పగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ C# లో ఎలా చేస్తారు? Using interface. ఎవరు డిస్కనెక్ట్ అయ్యారు? సతీష్. ఓకే, మళ్ళీ రీజాయిన్ అవుతాడు. ఓకేనా? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ద్వారానే వీ కెన్ అచీవ్ ఇంటర్ఫేస్ ద్వారానే వీ కెన్ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఒక మోర్ దెన్ వన్ ఇంటర్ఫేస్ మనం కావాలంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ నంబర్ మ్యానిపులేటర్ అనే దాంట్లో ఉంది కదా, ఒక క్లాస్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసినట్టు ప్రోగ్రామ్ అనే క్లాస్ ఉంది. అది కాకుండా నా దగ్గర ఇంటర్ఫేస్ 1 అని ఇంటర్ఫేస్ 2 అని 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి. ఇలా రాసిన వ్యాలిడే. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ డిఫరెన్స్ ఏంటి? చందు మీరు చెప్పండి. హలో, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ డిఫరెన్స్ ఏంటమ్మా?
but can differ in number of parameters, order of parameters, ఇంకోటి ఉంటుంది రిటర్న్ టైప్. ఓకే, number of parameters, order of parameters, type of parameters, రిటర్న్ టైప్, ఈ 4. సో వీటిని మనం ఏమని చెప్పొచ్చు? మెథడ్ సిగ్నేచర్. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ నమ్ అని ఉంది కదా. సో ఇంట్ ఫ్యాక్టోరియల్ అంటే పబ్లిక్ అన్నిటికి విజిబుల్ అవ్వాలి. ఇంట్ రిటర్న్ టైప్, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ నేమ్, అది యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్ ఇట్స్ అన్ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్. సో అది కాకుండా అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ ఐ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 ఇంట్ నమ్ కామా ఇంట్ నమ్ 2 అని చెప్పి తీసుకోవచ్చు, లేదంటే స్ట్రింగ్ నమ్ 1 కామా స్ట్రింగ్ నమ్ 2 అని చెప్పి తీసుకోవచ్చు. అలా నేను డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. అది మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ చేయడానికి మెయిన్ కండిషన్ ఏంటి చెప్పండి? ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఓకే, అది కాకుండా ఇంకొక రూల్ ఉంది. అవి రెండు ఎక్కడ ఉండాలి? మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తున్నామంటే రెండు మెథడ్స్ ఎక్కడ ఉండాలమ్మా? ఎవరికైనా తెలుసా? సేమ్ క్లాస్ లోనే ఉండాలి సార్. అర్థమైందా? మెయిన్ క్లాస్ కాదు, సేమ్ క్లాస్. ఇప్పుడు నంబర్ మ్యానిపులేటర్ అనే క్లాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, అసలు నాకు ఎంత ఇట్లా ఉంది. ఓకేనా? ఇప్పుడు క్లాస్ 1 అని డిక్లేర్ చేశాను. ఇప్పుడు క్లాస్ 1. ఓకే, సో ఈ క్లాస్ 1 అనే దాంట్లోనే రెండు మెథడ్స్ ఉండాలి, అప్పుడే అది ఓవర్లోడింగ్ అంట. మరి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే? సతీష్ మీరు చెప్పండి. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే డిఫరెన్స్ అంటే ఏంటి? హలో, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటమ్మా? ఎస్ సార్, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే నేను చదవమన్నాను, ఎవరు చదవలేదు అయితే. ఓవర్ రిడన్ బేస్ క్లాస్ వర్చువల్ మెథడ్స్ ని సేమ్ సిగ్నేచర్ తో ఓవర్ రిడన్ చేస్తాం సార్. ఓకే, సేమ్ సిగ్నేచర్ తో ఓవర్ రైడింగ్ చేస్తాం. ఫైన్. అంటే మరి అప్పుడు అక్కడ రూల్ ఏంటి? అక్కడ బేస్ క్లాస్ అనేది వర్చువల్ లో రాస్తేనే కరెక్టే. వర్చువల్ అవన్నీ పక్కన పెట్టండి. ఓకే ఓకే, రెండు మెథడ్స్ ని ఓవర్ రిడన్ మెథడ్స్ అంటే అక్కడ ఉండాల్సిన కండిషన్ ఏంటి? సేమ్ సిగ్నేచర్ అన్నావు, కరెక్టే. సేమ్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. అవి ఎక్కడెక్కడ ఉండాలి మెథడ్స్? డిఫరెంట్ క్లాసెస్ లో ఉండాలి. ఒకటి బేస్ క్లాస్ లో ఉండాలి, ఇంకోటి డెరైవ్డ్ క్లాస్ లో ఉండాలి. ఓకేనా? బేస్ క్లాస్ లో. నేను ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. మిమ్మల్ని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఇది. చదువుకోవడానికి సింపుల్ గా ఉండొచ్చు, కానీ ఈ పాయింట్ ఇక్కడ ఇది అడిగినప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారో అనే దాన్ని బట్టి మీ ఇంటర్వ్యూ ఎక్స్టెండ్ అవుతుంది. అదే ఇంకా క్వశ్చన్స్ అడుగుతాడా లేదా అక్కడికే స్టాప్ చేస్తాడా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క పాయింట్ కనుక మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా చెప్పలేదు అని అనుకుంటే, చెప్పలేదు అయితే వాడు అక్కడే స్టాప్ చేసేస్తాడు ఇంటర్వ్యూ. మీకు మీరు చేస్తున్న అప్లికేషన్ చూపిస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. అది ఇప్పుడప్పుడే చూపిస్తే మీరు భయపడతారు.
తర్వాత ఈ ప్రోగ్రామ్ కొంచెం అర్థమయ్యాక మీకు చూపిస్తాను. సో ఓకే, అవి ఇప్పటికైనా చదువుకోండి. క్లాస్ ఎప్పటికప్పుడు చెప్పినవి మీరు టాపిక్స్ రివైజ్ చేసుకుంటేనే మీకు గుర్తుంటాయి. లేదంటే చాలా ట్రిక్కీగా ఉంటాయి టాపిక్స్. సింపుల్ గానే అనిపిస్తాయి కానీ ఒక్కసారి మొత్తం కంప్లీట్ గా చెప్పమంటే మాత్రం తడబడతారు. ఓకేనా? సో ఈ మెథడ్ చూడండి. ఇప్పుడు నల్ కోలేసింగ్ అనేది ఆపరేటర్ తీసుకుందాం. నలబుల్ డేటా టైప్స్, నల్ కోలేసింగ్ ఆపరేటర్, రెండు కాన్సెప్ట్స్. సో మీకు ఆల్రెడీ C# లో డేటా టైప్స్ గురించి మీకు ఐడియా ఉంది కదా, నిన్న చెప్పాను కదా. C# సపోర్ట్ చేసే డేటా టైప్స్ ఏమేమి చెప్పండి. నంబర్ కి సంబంధించిన డేటా టైప్స్ ఇంకా ఫ్లోట్, ఓకే, డబుల్, లాంగ్, షార్ట్. ఎస్. ఇంటీజర్ సంబంధించినవి మొత్తం 3 డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి షార్ట్, ఇంట్, లాంగ్. ఓకే. సో లాంగ్ కి మెమరీ అలొకేషన్ ఎంత పృథ్వీ? ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 8 bytes. ఓకే. ఫ్లోట్ కి 4 bytes సార్. ఓకే. సో డబల్ కి 8 bytes. డెసిమల్ కి 16 bytes సార్. ఓకే. సో అది మెమరీ అలొకేషన్ వాల్యూస్. ఓకేనా? సో ఇప్పుడు ఇలా రాసాను చూడండి. ఇంట్ a = 10 అనేది ఇది జస్ట్ నార్మల్ అలొకేషన్. ఒకవేళ ఏలో ఎటువంటి వాల్యూ మనం అసైన్ చేయకపోతే డిఫాల్ట్ గా 0 అనేది అలొకేట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కానీ కొన్ని సినారియోస్ లో మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే నల్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీకు డేటాబేస్ కి వెళ్ళినప్పుడు, డేటాబేస్ తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని సినారియోస్ లో నల్ వాల్యూస్ కూడా మీరు ఇంటీజర్ వాల్యూస్ కి లేదంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కి అసైన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, డేట్ టైం కి కానీ. ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేస్తాం? నల్ వాల్యూ వచ్చినంత మాత్రాన ప్రోగ్రామ్ రాంగ్ కాదు. కొన్ని సినారియోస్ లో నల్ వాల్యూనే రావాలి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలగాలి. అప్పుడు ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు ఇంట్ a = 10 అనేది నార్మల్ డిక్లరేషన్. ఇంట్ పక్కన ఎప్పుడైతే మీరు క్వశ్చన్ మార్క్ పెడుతున్నారో ఇక్కడ ఇంట్ క్వశ్చన్ మార్క్ అని ఉంది చూసారా, లైన్ నెంబర్ 11 కనిపిస్తుందో స్క్రీన్? కొంచెం పెద్దది చేయనా? కనిపిస్తుంది సార్. సో ఇంట్ క్వశ్చన్ మార్క్ స్పేస్ b = null అని ఇచ్చాను. ఆ క్వశ్చన్ మార్క్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ నల్లబుల్ డేటా టైప్. సో నల్లబుల్ డేటా టైప్ ఏంటంటే ఇట్ కెన్ యాక్సెప్ట్ బోత్ ఇంటీజర్స్ యాజ్ వెల్ యాజ్ నల్ వాల్యూస్. ఓకేనా? ఇప్పుడు ఇంట్ b = a అని రాస్తాను. ఇది వ్యాలిడా కాదా? వ్యాలిడే సార్. ఎందుకు? అది ఇట్ విల్ హ్యాండిల్ బోత్ ఇంటీజర్స్ యాజ్ వెల్ యాజ్ నల్ వాల్యూ. అలా అని చెప్పేసి అండ్ నల్ వాల్యూస్ అలా అని చెప్పేసి నల్ వచ్చే ప్రతి వాల్యూని తీసుకొచ్చి వేరే డేటా టైప్ సంబంధించిన నల్లబుల్ వాల్యూస్ దీనికి అసైన్ చేయకూడదు. అర్థమవుతుందా? మళ్ళీ అక్కడ ఎర్రర్ వస్తుంది. ఎప్పుడైనా మీరు దీనికి ఇలాంటి డేటా టైప్స్ కి మీరు వాల్యూస్ అసైన్ చేస్తున్నప్పుడు అసైన్ చేసే వాల్యూ ఇట్ షుడ్ బి కంపాటబుల్. కంపాటబుల్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్లోట్, డెసిమల్ వాల్యూస్ లాంటివి ఉన్నాయనుకోండి, నంబర్కి నంబరే వస్తుంది.
నంబర్ వాల్యూస్ ని నంబర్ టైప్స్ కి మనం అసైన్ చేసుకోవచ్చు. అంటే ఫ్లోట్ కానీ, డబుల్ కానీ, డెసిమల్ కానీ ఇలాంటి వాల్యూస్ ని మనం ఇంటీజర్ కి అసైన్ చేయొచ్చు. కాకపోతే ఆ పర్టికులర్ వాల్యూలో ఉన్న ఇంటీజర్ పార్ట్ మాత్రమే, అంటే పాయింట్ కి ముందున్న వాల్యూ మాత్రమే ఇంటీజర్ తీసుకుంటది. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని అసలు కన్సిడర్ చేయదు. ఇప్పుడు మీకు బిల్ వేస్తారు చూసారా, దాంట్లో రౌండ్ ఆఫ్ అని చెప్పి వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న బిల్లు 999 రూపీస్ 51 పైసా అయింది అనుకో, రౌండ్ ఆఫ్ అని చెప్పేసి 0.49 కింద యాడ్ చేస్తాడు. ఐడియా ఉందా? ఫైనల్ గా చేసి బిల్ 1000 రూపాయలు అని చెప్పి చేతిలో పెడతాడు. యాక్చువల్ గా రౌండ్ ఆఫ్ అనేది చేస్తున్నప్పుడు, అంటే అక్కడ రౌండ్ ఆఫ్ మీనింగ్ ఎందుకు చెప్పానంటే 999.51 అనేది యాక్చువల్ మీకు వచ్చిన బిల్ అమౌంట్. అది ఎప్పుడైతే మీరు ఇంటీజర్ కి అసైన్ చేస్తారో 999 మాత్రమే కన్సిడర్ చేస్తుంది, ఆ 0.51 అనేది కన్సిడర్ చేయదు. సో అలాంటి సినారియోస్ లో ఒక్కొక్కసారి ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఆ 51 వాల్యూ గ్రేటర్ దాన్ 0.5 ఉంది కాబట్టి యూ షుడ్ అసైన్ ఇట్ టు ద నియరెస్ట్ ఇంటీజర్. కొన్ని సినారియోస్ లో మాత్రమే, రెగ్యులర్ గా కాదు. సో నియర్ బై ఇంటీజర్ వాల్యూ ఏముంది 999.51 కి 1000. ఓకే, సో 1000 ఉంది కాబట్టి 1000 కి మనం వాల్యూ అసైన్ చేస్తాం. మనం అలా చేయకపోతే ఖచ్చితంగా ఇట్ విల్ కన్సిడర్ ద 999 పార్ట్ మాత్రమే తీసుకుంటుంది. అది లాజిక్ మీరు రాసుకుంటారు, కానీ మామూలుగా అసైన్ చేస్తే మాత్రం ఇలానే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? సో అలానే ఇంట్ సి ఈక్వల్ టు 100, అది ఇది ఇప్పుడు ఇంటూ బి ఈక్వల్ టు నల్ ఎలా అయితే అసైన్ చేస్తామో అలానే ఇంటూ సి ఈక్వల్ టు 100 అని కూడా మనం అసైన్ చేయొచ్చు. సో ప్రింట్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ ఎంతో బి వాల్యూ ఎంతో ఆటోమేటిక్ గా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంట్ కే ఈక్వల్ టు బి డబుల్ క్వశ్చన్ మార్క్ 0 అని పెట్టాను. దాని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ బి వాల్యూ కనుక నల్ అయితే, ఓకే, బి వాల్యూ కనుక నల్ అయితే అప్పుడు 0 ప్రింట్ చేయండి. బి వాల్యూ కనుక నల్ అయితే డిఫాల్ట్ గా 0 అసైన్ చేయండి. సరే, ఇప్పుడు ఈ కండిషన్ చెప్పండి. ఇక్కడ ఇంట్ బి ఈక్వల్ టు నల్ అని పెట్టాం కదా, ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ అంట. ఇప్పుడు కే వాల్యూ ఎంత వస్తుంది? 10 వస్తుంది సార్. 10 0 కరెక్టేనా? 10 వస్తుంది. ఎందుకంటే ఈ డబుల్ క్వశ్చన్ మార్క్ దీన్ని నల్ కోలేసింగ్ ఆపరేటర్ అంటాం. పేరేంటి? నల్ కోలేసింగ్ ఆపరేటర్. ఈ నల్ కోలేసింగ్ ఆపరేటర్ చేసే పని ఏంటంటే, మనం తీసుకున్న వేరియబుల్ నల్లా కాదా అనేది చెక్ చేస్తుంది. నల్ అయితేనే మన ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూ ఇస్తుంది, లేదంటే అక్కడ ఆ వేరియబుల్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చెప్పండి అమ్మా, ఏదో చెప్తున్నారు. హలో, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ ఏ అని రాస్తే అది వాల్యూ ఎంత ప్రింట్ చేసింది? 10. సెకండ్
మళ్ళీ 10 సెకండ్ స్టేట్మెంట్ నల్ నల్ ఉంది కాబట్టి Null ఉంది. ఏమీ పెట్టకుండా జస్ట్ బ్లాంక్ స్పేస్ వదిలేసింది. ఓకేనా? సో తర్వాత b ఈక్వల్ టు a అని రాశాను. సరే ఈ స్టేట్మెంట్ తీసేస్తాను. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు చూసారు కదా, k వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. p వాల్యూ 100 వచ్చింది. 100. ఇప్పుడు k వాల్యూ ఎంత ఉంది చూడండి, 0. 0. వచ్చింది. సో వాల్యూ కనుక నల్ ఉంటే డిఫాల్ట్ గా 0 ప్రింట్ చేస్తుంది. దాంట్లో ఏమైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూనే ప్రింట్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు కాన్ఫిడెంట్ గా చెప్తేనే నేను నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అవుతాను, లేదంటే మీ క్లాస్ డిలే అవుతుంది. ఓకేనా? మనం జస్ట్ వాల్యూస్ జస్ట్ ప్రింట్ చేసుకోవడానికి, వేరియబుల్ నేమ్స్ దానికి మెన్షన్ చేయడానికి స్పెసిఫిక్ రీజన్ అంటే ఏమి ఉండదు. ఓకేనా? మీకు నచ్చిన వేరియబుల్స్ పెట్టుకో, ప్రాబ్లం లేదు. కానీ అసైన్ చేసిన వాల్యూస్ ఇంకో దానికి అసైన్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో మెథడ్, ఇప్పుడు మెథడ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మెథడ్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉందా? సో మెథడ్ అంటే ఏం చేస్తాం అక్కడ? మెథడ్ అంటే మెథడ్ ఏం చేస్తుంది? వాల్యూస్ ఇక్కడ మెథడ్ గురించి కాదు, మామూలుగా అసలు మెథడ్ అంటే ఏం చేస్తుంది అంటున్నా. అది చేసే పని ఏం లేదు. ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మనం ఒక బ్లాక్ గా రాసుకుంటాం, అదే మెథడ్. ఇప్పుడు మెయిన్ మెథడ్ అని రాస్తున్నాము. మెయిన్ మెథడ్ లో అన్ని రాయంగా మెయిన్ మెథడ్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ మెథడ్ ని రీయూజ్ కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రీయూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మోర్ దెన్ వన్ ప్లేస్ లో వాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో దాని గురించి మెథడ్ అనే దాన్ని మనం వాడుకుంటాం అని రాస్తాం. మెథడ్ ఎలా రాస్తాము? మెథడ్ కి సంబంధించి మెథడ్ ఎట్లా రాస్తాం? దానికి ఒక డేటా టైప్ ఉండాలి. ఓకేనా? సో మెథడ్ షుడ్ హ్యావ్ ఎ డేటా టైప్, ఎ నేమ్, అది కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ అవన్నీ తీసుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు పెరామ్స్ అనే మెథడ్ ఉందమ్మా, ఇక్కడ రాశాను. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. ఆ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది నంబర్స్ డాట్ లెంత్. ఇక్కడ నంబర్స్ డాట్ లెంత్ అంటే నంబర్ అంటే ఏంటిది? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇంటీజర్ అరే. ఓకేనా? ఇక్కడ ఇంటీజర్ డిక్లేర్ చేయాలంటే ఇలా చేస్తారు, ఇంట్ బ్రేసెస్ పెట్టి మీకు కావాల్సిన వేరియబుల్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ ఇస్తారు. ఎంత సైజ్ అనేది మీకు 3 కావాలంటే 3, 5 కావాలంటే 5, 1000 కావాలంటే 1000 అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నంబర్స్ ఆఫ్ 0 సరే ఇలా ఇంటీజర్స్ వాల్యూ ఇచ్చాను. పెరామ్స్ మెథడ్ అని చెప్పేసి నేను లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకున్నా. 1 2 3 4 5 4 వాల్యూస్ ఇచ్చుకున్నా. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, ఇంట్ నంబర్స్. ఇది యాక్సెప్ట్ చేసే టైప్ ఏంటిది? ఇట్స్ ఎన్ ఇంటీజర్ అరే. ఓకే, ఇంటీజర్ అరే ఆఫ్ నంబర్స్ ని అది యాక్సెప్ట్ చేస్తుంది. సో తీసుకున్నప్పుడు ఫస్ట్ అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ప్రింట్ చేశాక తర్వాత ఈచ్ నంబర్ ప్రింట్ చేస్తుంది.
సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. సార్ సో ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్ తో పాటు పెరామ్స్ మెథడ్ అనే ఒక మెథడ్ రాశాను. ఇప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ నాకు ఏమేమి ప్రింట్ అయినాయి చూడండి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, వాల్యూస్ 10, 20, 30, 50 అనేది ప్రింట్ అయినాయి. మరి ఇక్కడ నేను ఒక ఇంటీజర్ అరే డిక్లేర్ చేశాను కదా, మరి ఎందుకు ప్రింట్ అవ్వలేదంటారు? అవి రీప్లేస్ అయినాయి సార్ ఆ పార్ట్ ప్లేస్ లో 10, 20, 30. అవి రీప్లేస్ అయినాయా లేకపోతే అసలు ఏమైనా వాల్యూస్ ఇచ్చామా లేదా? వాల్యూస్ ఇచ్చినాయా అవి రీప్లేస్ చేశాను సార్. అసలు ఆ ఇంటీజర్ అరే ఉంది కదా, ఈ నంబర్స్ అనే అరే ఉంది కదా, డిఫరెన్స్ చూడండి. ఈ నంబర్స్ అనే అరేని మనం అసలు ఎక్కడైనా కాల్ చేసాం లేదా? నో కాల్, వి ఆర్ నాట్ కాల్. మెథడ్ కి అసలు ఎక్కడ మనం వాల్యూ ఇవ్వాల, అందుకని అది ప్రింట్ కాలే. ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. పెరామ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇచ్చిన ఆబ్జెక్ట్స్ అన్ని ఎన్నైతే ఉంటాయో, ఓకే, సో వీటిని పారామీటర్స్ గా పాస్ చేస్తుంది. ఒక 10, 20, 30, 50 ఇలా కావాలంటే ఇంకో 100 ఇచ్చుకుంటాను నేను. వాటన్నిటిని ఒక ఇంటీజర్ అరే కింద తీసుకుంటుంది. నార్మల్ గా ఇంటీజర్ అరేనా ఎప్పుడైనా మనం మెన్షన్ చేస్తే కంపల్సరీ సైజ్ ఇవ్వాలి, అవునా? ఇక్కడ ఆ సిచ్యువేషన్ అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ గా అది అరే కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు సైజ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. నంబర్స్ డాట్ లెంత్ అంటే మీనింగ్ అదే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3, 1001, 1002, 1003 బడి తర్వాత అది కూడా కన్సిడర్ చేసుకుంది. అంటే ఈ మెథడ్ ఎన్నిసార్లు కాల్ అయినట్టు ఇప్పుడు? 2 times. డిఫరెన్స్ అర్థమైందా? ఎలా కాల్ చేసుకోవచ్చు? కావాలంటే మనం ఒక అరే ఇవ్వచ్చు, లేదంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తే ఆటోమేటిక్ అది అరే కింద కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? చెప్పేటప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పండి అయ్యా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ అని మెథడ్ తీసుకున్నాం. ఈ క్యాలిక్యులేట్ లో మీకు ఇన్ రెఫ్ అండ్ అవుట్ పారామీటర్స్ అని చెప్పి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఒక మెథడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్, ప్రొడక్ట్ అని చెప్పి 2 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటూ సమ్, ఇంటూ ప్రొడక్ట్. నాకు మెథడ్ ఉంది. జనరల్ మెథడ్, ఒక మెథడ్ ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేస్తుంది? అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంట్ సమ్ అనే యాడ్ అని ఒక మెథడ్ రాశాను. ఓకే, ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేస్తుంది? 1 వాల్యూ సార్. 1 వాల్యూయే కదా? అందరూ ఒప్పుకుంటారా? జస్ట్ ఇంట్ అని డిక్లేర్ చేస్తే ఒక వాల్యూ మాత్రమే రిటర్న్ అవుతుంది. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ లో నాకు మోర్ దెన్ 1 వాల్యూ రిటర్న్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
అప్పుడు మనం ఎలా రిటర్న్ చేసుకుంటాం? మీకు తెలిసిన అప్రోచ్ ఏంటిది? ఎన్నైతే కావాలని వేరియబుల్స్ అనేది ఇస్తున్నాం ఇంట్లో. మోర్ దెన్ వన్ వేరియబుల్ యూజ్ చేసుకున్నా రిటర్న్ చేయలేవు కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మెథడే ఉంది, సమ్ ప్రొడక్ట్ అని చెప్పి 2 వేరియబుల్స్ ఉన్నాయి. Yes, sir. నాకు ఆ 2 వాల్యూస్ ఒకేసారి రావాలి, కానీ నేను మామూలుగా ఆ మెథడ్ని కనుక ఇక్కడ వాయిడ్ అని ఉంది కాబట్టి అసలు ఏమి రిటర్న్ చేయదు. అది మర్చిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెథడ్ కనుక ఇంట్ అని ఉంటే నేను ఏదో ఒక వాల్యూ మాత్రం ఎట్ ఎ టైం నేను రిటర్న్ చేయగలను, అంతేనా? మరి నాకు ఈ 2 వాల్యూస్ ఒకేసారి కావాలి. అలాంటి సినారియోలో మనం 2 విధాలుగా వాల్యూస్ని తెచ్చుకోవచ్చు. ఒకటి త్రూ ఏ క్లాస్, ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ క్లాస్లో 2 వేరియబుల్స్ రాసుకున్న 2 ప్రాపర్టీస్ రాసుకుంటే సమ్ ప్రొడక్ట్ అని చెప్పి 2 ప్రాపర్టీస్ డిక్లేర్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్కి ఆ 2 వాల్యూస్ని అసైన్ చేసి పంపించవచ్చు. ఇది ఒక వే. మామూలు క్లాస్ ఎలా అయితే క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసి దానికి అసైన్ చేసి పంపించేయచ్చు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. అది కాకుండా ఇంకో దాని కింద అవుట్ అనేది వాడతాం. ఈ అవుట్కి ఆపోజిట్గా ఉండేది రెఫ్, అంటే సిమిలర్గా ఉండేది, ఆపోజిట్ కాదు సిమిలర్గా ఉంటుంది. సో రెఫ్ అంటే మీకు ఇప్పుడు పాయింటర్స్ సారీ ఇప్పుడు మీకు సిలో యాంపర్సెంట్ ఏ అని రాస్తారు, గుర్తుందా? రెఫరెన్స్ అంటే ఏం చేస్తుంది? అడ్రస్ అనేది తీసుకుంటుంది. సో అక్కడ యాంపర్సెంట్ ఏ అని మీరు ప్రింట్ చేస్తే మీకు ఏం పడుతుంది? అడ్రస్ ప్రింట్ అవుతుంది, అంతేనా? జనరల్గా ఏ అని ప్రింట్ చేస్తే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అలానే ఇక్కడ రెఫ్ అని నేను పాస్ చేస్తే, ఇక్కడ అవుట్ బదులు నేను రెఫ్ అని పాస్ చేస్తే నాకు రెఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఇంట్ సమ్ ఈక్వల్ టు 0, ఇంట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 0 అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ 10, 20, అవుట్ సమ్, అవుట్ ప్రొడక్ట్ అని చెప్పేసి రాశాను. ఇక్కడ అవుట్ కాకుండా నేను రెఫ్ అని రాశాను అనుకోండి, ఈ సమ్ యొక్క రెఫరెన్స్ అనేది అక్కడికి వెళ్తుంది, అంటే యాంపర్సెంట్ ఏ పంపించినట్టు. సో అక్కడ ఏవైతే మ్యానిపులేషన్స్ అవి చేస్తుందో ఆటోమేటిక్గా మీకు రిజల్ట్లో అనేది రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు రెఫరెన్స్ యూజ్ చేసి మీరు ఏదైనా మ్యానిపులేషన్ చేశారనుకోండి, ఇనిషియల్గా వాల్యూ 10 అసైన్ చేసి పంపించారు, మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత వాల్యూ అనేది 100 అయింది, ఓకేనా? సో అది యాంపర్సెంట్ ఏ మీద మీరు మ్యానిపులేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూ కూడా 100 అయినా అది అయిపోతుంది, అవునా? సరే పాయింటర్స్ మీద చేస్తారు కదమ్మా మీరు, స్టార్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 100 అని రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ ప్లస్ 100 అంటే 100 ఆల్రెడీ, ఏకి ఆల్రెడీ వాల్యూ 10 ఉంది, 10 + 100 110 అని ఉంది. సో మనం ఎప్పుడైతే పాయింటర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అంటే మళ్ళీ 110 వచ్చేది. ఏ ప్రింట్ చేసినా పాయింటర్ ప్రింట్ చేసినా 2 వచ్చేది ఒకటే వాల్యూ కదా. ఇక్కడ అంతే, ఆ రెఫ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం ఎప్పుడైతే పంపించామో ఆ వాల్యూ యొక్క రెఫరెన్స్ అనేది వెళ్తుంది, అడ్రస్ వాల్యూ వస్తుంది ఇక్కడికి. సో అడ్రస్ యూజ్ చేసి మనం మ్యానిపులేషన్ ఎప్పుడైతే చేస్తామో మోస్ట్ రీసెంట్ వాల్యూ స్టోర్ అవుతుంది, ఓకేనా? సో రెఫ్ కి కాకుండా ఇంకో విధంగా మనం ఇవ్వగలిగేది అవుట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే, ఒకదానికి రెఫ్ ఇవ్వాలి, ఒకదానికి అవుట్ ఇవ్వాలి, 2 కలిపి ఒకే దాంట్లో వాడటానికి వీల్లేదు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓవర్లోడ్ చేస్తున్నప్పుడు అంటే మీరు ఒకే మెథడ్ లో 2 ఇవ్వకూడదంటే ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. కానీ ఓవర్లోడ్ చేస్తున్నప్పుడు ఒక టైప్ దానికి రెఫ్ ఇవ్వచ్చు, ఒక దానికి అవుట్ ఇవ్వచ్చు, 2 ఒకే విధంగా రాయకూడదు.
అది దాని మీనింగ్. ఆర్డర్ మార్చుకోవచ్చు కానీ సేమ్ టైప్లో మాత్రం ఇవ్వకూడదు. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ పబ్లిక్ ఇంట్ సమ్ అని చెప్పి రెఫ్ స్పేస్ ఏ రెఫ్ ఇంట్ స్పేస్ ఏ అని ఇస్తారు. ఇంకోటి రెఫ్ ఇంట్ బి అని ఇస్తారు. ఆ ఓవర్లోడెడ్ మెథడ్లో కూడా మళ్ళీ సేమ్ రెఫ్ అని రాయకూడదు, అప్పుడు అవుట్ అని రాసుకోవాలి. లేదా రెండు మెథడ్స్ ఒకే విధంగా కన్సిడర్ చేస్తుంది. ఎందుకు? మీరు పాస్ చేసేది రెఫరెన్స్ కాబట్టి. రెండు యూజ్ చేసుకునే కాన్సెప్ట్ ఒకటే. ఓకేనా? రెఫ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే వాల్యూని ముందుగానే ఇనిషియలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ వాల్యూ 100 అని మీరు అసైన్ చేశారు, ఇంటి ఈక్వల్ టు 100 అని. దాన్ని రెఫరెన్స్ స్పేస్ టైప్ చేసి పాస్ చేస్తారు. కానీ అవుట్కి వచ్చేసి అలా చేయకూడదు. జస్ట్ ఒక నార్మల్ ఒక డమ్మీ వాల్యూని అసైన్ చేసి మనం పాస్ చేయొచ్చు. రెఫ్ యూజ్ చేయాలనుకుంటే వాల్యూని ముందే అసైన్ చేయాలి. అవుట్కి ఏంటంటే వాల్యూని మనం ఏ మెథడ్ అయితే రాస్తున్నామో ఆ మెథడ్ రిటర్న్ పంపిస్తుంది. జస్ట్ నార్మల్ డిక్లరేషన్ చేస్తే చాలు. ఇనిషియలైజేషన్ అనేది కంపల్సరీ కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇంట్ సమ్ ఈక్వల్ టు 0 ప్రొడక్ట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. రెండు వేరియబుల్స్ తీసుకున్నా 10, 20 అని. ఇక్కడ పారామీటర్స్ అవుట్, రెండు అవుట్ పారామీటర్స్ తీసుకున్నాను. ఓకేనా? సో అవుట్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ నంబరు సెకండ్ నంబరు ఈ రెండు యాడ్ చేస్తున్నా, నాకు సమ్ వచ్చింది. అవుట్ నంబర్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ మల్టిప్లై చేశాను, ఇక్కడ నాకు ప్రొడక్ట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత, ప్రొడక్ట్ వాల్యూ ఎంత? 10, 20 తీసుకుంటే వాల్యూ ఎంత వస్తుంది? 10 + 20 30 వస్తుంది సమ్ వాల్యూ. ప్రొడక్ట్ వాల్యూ 10 × 20 200 వస్తుంది. 200. సో మనం రిటర్న్ ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ సమ్ లో మరి మెథడ్ ఎక్కడి నుంచి కాల్ చేసాం కదా, జనరల్ గా అయితే సమ్ 0 ప్రొడక్ట్ 0 అని ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం పాస్ చేసింది అవుట్. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఏవైతే మ్యానిపులేషన్ జరిగి వాల్యూస్ అనేది అసైన్ అయి ఉంటాయో అవి ఆ వాల్యూస్ మళ్ళీ రిటైన్ అవుతాయి. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా అడ్రస్ మీద మ్యానిపులేషన్ చేస్తుంది. అది యొక్క యూజ్ చేసుకునే ఆ వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ యూజ్ చేసుకొని దానికి సంబంధించిన వాల్యూస్ తో మ్యానిపులేషన్ చేసి ఫైనల్ వాల్యూస్ అని దాంట్లో స్టోర్ చేస్తుంది. ఇది రెఫ్ అండ్ అవుట్ కి డిఫరెన్స్. సేమ్ పాయింటర్ కాన్సెప్ట్ ఏనా సార్ ఇది? పాయింటర్ కాన్సెప్టే, కాకపోతే మనం డిఫరెంట్ గా వాడతాం. పాయింటర్స్ అనేవి మళ్ళీ ఉంటాయి C# లో, కానీ మనం వాటిని అసలు ఎక్కువ యూజ్ చేయం. సారీ, ఇంకా పాత ప్రోగ్రామ్ వచ్చాను. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ చూస్తే ఇక్కడ సమ్ ఈస్ 30 అండ్ ప్రొడక్ట్ ఈస్ 200 అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని అవుట్ అని ఇవ్వట్లా, ఇంట్ అనే ఇస్తున్నా. ఇప్పుడు నా వాల్యూ ఎంత అవుతుంది? ప్రొడక్ట్ వాల్యూ ఎంత అవుతుంది? ప్రొడక్ట్ వాల్యూ 0. ప్రొడక్ట్ వాల్యూ 0 అనే ప్రింట్ అవుతుంది. ఓకేనా? చూసారా ఏం ప్రింట్ చేసింది అది వాల్యూ 0. ఎందుకు? నేను ఇక్కడ అవుట్ అని పంపించలేదు. అవుట్ అని కనుక నేను డిక్లేర్ చేస్తుంటే పారామీటర్ ఖచ్చితంగా నాకు వాల్యూ రిటర్న్ అయ్యేది.
సో ఇది ఒక కాన్సెప్ట్. వాల్యూ రిటర్న్ చేయకుండానే వాల్యూస్ ని మనం రిటర్న్ చేసుకోవచ్చు ఈ రెఫ్ అండ్ అవుట్ యూజ్ చేసుకొని. ఇక్కడ అవుట్ అని ఇక్కడ పాస్ చేసాం కదా, రెఫ్ అని పాస్ చేయాలంటే REF సరిపోద్ది. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ రెఫ్ అని పాస్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా రెఫ్ అనే పాస్ చేయాలి. చూసారా, రెఫ్ అని పాస్ చేసిన అవుట్ అని పాస్ చేసిన నాకు వచ్చే రిజల్ట్ ఒకటే. కాకపోతే రెఫ్ అని పెట్టినప్పుడు ఖచ్చితంగా వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి. అవుట్ అని రాసినప్పుడు కంపల్సరీ కాదు. కావాలంటే అసైన్ చేసుకోవచ్చు కానీ కంపల్సరీ మాత్రం కాదు. అర్థం కాలేదా? అంటే ఇప్పుడు అవుట్ అని పెట్టినప్పుడు ఇంటి సంబంధిస్తే చాలు, డైరెక్ట్ ఇంకా ఇనిషియల్ చేయవచ్చు. ఏంటి సమ్మన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? చూసారా, ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని రెఫ్ అని పంపిస్తా. ఇక్కడ చూడండి, సమ్ వాల్యూ దగ్గర ఎర్రర్ వచ్చింది. వేరియబుల్ మస్ట్ బి ఓకే సరే, ఇది ఇక్కడ కూడా మారుస్తాను. అయినా సరే ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. యూజ్ ఆఫ్ అన్అసైన్డ్ లోకల్ వేరియబుల్ సమ్. ఆ వాల్యూకి ఎంతో కొంత వాల్యూ అసైన్ చేస్తేనే రెఫ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అవుట్ గల అది కంపల్సరీ కాదు. కంపల్సరీ కాదు అని మీనింగ్ ఎందుకు అంటున్నానంటే, ఇన్నిసార్లు మీరు కావాలంటే అసైన్ చేసుకొని కూడా మీరు వాల్యూస్ ఇవ్వచ్చు, తప్పు కాదు. కాకపోతే అసైన్ చేసి కూడా ఉపయోగం ఉండదు. అది వాల్యూ ఎలా రీరైట్ అవుతుంది. ఓకేనా? సో ఇది రెఫ్ అండ్ అవుట్ కి డిఫరెన్స్. అర్థమైందా కాన్సెప్ట్? ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఇంకో టైప్ ఆఫ్ మెథడ్. ఇదేం చేస్తుంది చెప్పండి. ఇక్కడ స్వాపింగ్ సార్, నంబర్స్ ని స్వాప్ చేస్తుంది. మీకు ఒక స్మాల్ ప్రోగ్రామ్ మీరు ఆల్రెడీ రాసి ఉంటారు, స్వాప్ నంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ నంబర్. గుర్తుందా? గుర్తుంది సార్. సో అక్కడ ఏం చేస్తారు? ఎడిషన్ చేస్తాము, దానికి సబ్ట్రాక్షన్ చేస్తాం సార్. ఎడిషన్ చేసి వాల్యూని 1 by 1 ఎక్స్చేంజ్ చేస్తారు. అప్పుడు ఓకే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు x ప్లస్ వై రాస్తారు. తర్వాత x ఈక్వల్ టు y ఈక్వల్ టు x మైనస్ y, y ఈక్వల్ టు x మైనస్ y రాస్తారు. తర్వాత x ఈక్వల్ టు సేమ్ x ఈక్వల్ టు x ప్లస్ y చేసినప్పుడు ఆ వాల్యూ మారిపోతుంది కదా సార్. x మైనస్ y రాస్తాం ఈసారి, అంతే కదా? yes sir. రెండు వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు మైనస్ చేస్తాం. సరే, ఆ ప్రోగ్రామ్ మీకు ఐడియా ఉంది కాబట్టి జస్ట్ మెథడ్ దీనికి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఓకేనా? ఇది ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు మెథడ్. ఇక్కడ రెఫ్ అని ఇచ్చాం, చూసారా ఇందాక? ఇది రెఫ్ కి ఎగ్జాంపుల్. సో మెథడ్ x y, z అని ఉంది. ఇది కూడా రెఫ్ కి ఎగ్జాంపుల్. ఓకే, సో వాల్యూ మనకి x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత, z వాల్యూ ఎంత. ఇప్పుడు నాకు వాల్యూ ఎట్లా ప్రింట్ అవుతుంది చెప్పండి? అక్కడ x ఈక్వల్ టు ఎంత ప్రింట్ అవుతుంది, y ఈక్వల్ టు ఎంత ప్రింట్ అవుతుంది, z ఈక్వల్ టు ఎంత ప్రింట్ అవుతుంది చెప్పండి? x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20. ఓకే, z ఈక్వల్ టు
90, 120, 90, 120, 180, 270 ಅಂತ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకు వాల్యూ 10, 20, 300 అని వస్తాయి. ఎందుకు వచ్చింది అలా 300 అని? 300 కి జెడ్ వాల్యూ రిఫరెన్స్ వాడాం కదా సార్, అర్థమైందా? మల్టిప్లై చేసి. ఇక్కడ జెడ్ వాల్యూకి మనం రెఫరెన్స్ పంపించాం, ఇక్కడ రెఫరెన్స్ వాల్యూ తీసుకుంది, ఆ రెఫరెన్స్ కి k = 300 అని అసైన్ చేసింది. ఇక్కడ రెఫ్ పారామీటర్ కింద జెడ్ వాల్యూ అని మనం అసైన్ చేసాం. సో కాబట్టి ఇక్కడ వాల్యూ 300 అయ్యింది. లేదంటే మామూలుగా 30 అని ప్రింట్ అవ్వాలి. డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. సో వాల్యూ టైప్, రెఫరెన్స్ టైప్, అవుట్ పారామీటర్స్, పారామీటర్ అరే. మీరు కావాలంటే నార్మల్ ఇంటీజర్ వాల్యూస్ పంపించుకోవచ్చు, లేదంటే రెఫ్ గా యూజ్ చేయొచ్చు, అవుట్ గా యూజ్ చేయొచ్చు, లేదంటే పారామీటర్ అరే కింద కూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవే 4 టైప్ ఆఫ్ మెథడ్ పారామీటర్స్. క్లాస్ ఇంకొకటి చూద్దాం. సో క్లాస్ కి ఎగ్జాంపుల్ ఇది. సో క్లాస్ క్రియేట్ చేశాను, కస్టమర్ అనే క్లాస్ ని. ఇదేంటిది అమ్మా? ఇది చెప్పండి, ఇదేంటిదో? కన్స్ట్రక్టర్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్ ఇది. కన్స్ట్రక్టర్ రాయాలంటే మీకు కావాల్సిన రూల్స్ ఏంటి చెప్పండి. క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సేమ్. అదే అక్కడైతే ఏ పారామీటర్స్ వాడతామో అది ఇక్కడే వాడాలి. క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి ద సేమ్. ఓకే, కన్స్ట్రక్టర్ అని మీరు ఐడెంటిఫై చేయడానికి ఇంకొక మీనింగ్ ఏంటి? నేను కావాలంటే మెథడ్ నేమ్ కూడా రాసుకోవచ్చుగా. యా, మరి ఇది కన్స్ట్రక్టర్ అని ఎలా చెప్పారు? మెథడ్స్ ఏవైతే అదే అందులో క్లాస్ లో ఏవైతే మెథడ్స్ ఉంటాయి, అదే నేమ్స్ సేమ్ వేరియబుల్స్ కూడా ఇందులోనే వాడతాము. నేను అదే చెప్తున్నాను పృథ్వీ. ఇప్పుడు మెథడ్ అనేది ఉంది, సారీ క్లాస్ అనేది ఉంది. క్లాస్ కస్టమర్ అని రాశాను. నేను అదే కస్టమర్ అనే నేమ్ తోనే నేను మెథడ్ కూడా రాస్తా. నువ్వు చెప్పినట్టు క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ ఒకటే ఉండాలి, కరెక్టే. నేను అదే నేమ్ తో మెథడ్ కూడా రాస్తా, తప్పులేదుగా. మరి అప్పుడు ఇది కన్స్ట్రక్టర్ ఎలా ఐడెంటిఫై చేసావు? ఎవరికి తెలీదా? కన్స్ట్రక్టర్ ఎలా ఐడెంటిఫై చేసామంటే దీనికి రిటర్న్ టైప్ ఉండదు. అక్కడ పబ్లిక్ కస్టమర్ అనే రాశాను, దానికి ఏం రిటర్న్ టైప్ ఉందా? వాయిడ్ కానీ ఇంట్ కానీ ఏమైనా ఉందా టైపు? సో మీరు కన్స్ట్రక్టర్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే దానికి ఎటువంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు. అర్థమైందా, అర్థం కాలేదా? మా భావన మీకు అర్థమవుతుందా? Yes, sir. సో యాక్చువల్గా మీ క్లాస్ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు ఆల్రెడీ వచ్చినాయి, అవునా? Yes, sir. సో కన్స్ట్రక్టర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. డిఫాల్ట్, పారామీటరైజ్డ్, ఏమేమి చెప్పారు ఇంకా? కాపీ కన్స్ట్రక్టర్. ఏమున్నాయి చూడండి. టైప్స్ ఉన్నాయి కదా. డిఫాల్ట్, పారామీటరైజ్డ్, కాపీ. ఒకళ్ళు చెప్పండి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. ఇంకేమున్నాయి?
డిస్ట్రక్టర్ అని ఒకటి చెప్పుంటారే. డిస్ట్రక్టివ్ ఓవర్లోడ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓవర్లోడెడ్ అసైన్మెంట్ ఆపరేటర్ కూడా వీటిలో ఉంటాయి. ఓకేనా. మీరు బాగా ఫ్రీక్వెంట్ గా వాడేది మాత్రం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ బాగా ఎక్కువగా వాడతారు. కాపీ కన్స్ట్రక్టర్ కానీ ఓవర్లోడెడ్ అసైన్మెంట్ ఆపరేటర్ కానీ అసలు అంత ఫ్రీక్వెంట్ గా ఏం వాడరు. అవి చాలా రేర్ గా వాడతాం. ఓకేనా. సో ఇక్కడ మెథడ్ నేమ్ కి ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ 2 స్ట్రింగ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నారు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కింద. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేస్తున్నా. సో ప్రింట్ ఫుల్ నేమ్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏం చేస్తుంది, నాకు ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని 2 కలిపి కంకాటినేట్ చేసి నాకు రిటర్న్ చేస్తుంది. సో ఫైనల్ గా మనం అలా ప్రింట్ చేస్తున్నాం. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే సార్. ఇదేంటిది? డిస్ట్రక్టర్. సో డిస్ట్రక్టర్ కి ముందు టిల్డ్ సింబల్ అనేది ఉంటుంది. నేమ్ స్పేస్ మీరు కంపల్సరీగా రాయాల్సిన అవసరం లేదు. రాసుకుంటే మీకు సపరేషన్ అనేది ఉంటుంది. నేమ్ స్పేస్ ఎందుకు వాడతామని చెప్పాను. నేమ్ స్పేస్ చెప్పాను కదా, మీకు ఐడియా ఉందా? నేమ్ స్పేస్ అంటే ఏంటి? పృథ్వీ, నేమ్ స్పేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఎస్, నేమ్ స్పేస్ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఫైనల్ గా నాకు నేమ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, మనం చేసింది ఏం లేదు, ఒక క్లాస్ కి సంబంధించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ కి 2 వాల్యూస్ పాస్ చేశాను. సో ఎప్పుడైతే ఒక కస్టమర్ క్లాస్ టైప్ ఇది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ కస్టమర్ ఆఫ్ అని చెప్పి ఇలా రాస్తున్నప్పుడు దీని మీనింగ్ ఏంటి? సరే, ఇప్పుడు ఇంకోటి రాస్తాను చూడండి. కస్టమర్ సి ఈక్వల్ టు న్యూ కస్టమర్. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటమ్మా? అక్కడ చూడండి, అక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది చెప్పండి. డిఫాల్ట్ ఇక్కడ వాల్యూస్ ఏం పంపించట్లేదు సార్. ఇనిషియలైజ్ ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది లేదు. అర్థమైందా? There is no argument given that corresponds to the required parameters. Formal parameter first name అని చెప్పేసి అది సమ్ వాల్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను పబ్లిక్ కస్టమర్ అని చెప్పి కనిపిస్తుంది ఇప్పుడు. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. నేను ఈ కన్స్ట్రక్టర్లో ఏమీ రాసుకోవాలా. ఇప్పుడు కస్టమర్ సి అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఏం కాల్ చేస్తుంది? కస్టమర్ సి ఈక్వల్ టు న్యూ కస్టమర్ అనే లైన్ ఉంది కదా, అది ఏ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది? ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఏ పారామీటర్స్ మనం ఇవ్వలేదో ఇది క్లాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. ఎందుకు అంటే
ఆల్రెడీ అక్కడ మనం వేరే కన్స్ట్రక్టర్ రాసాం కదా, సో ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్టర్ కూడా రాసుకోవాలి. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్లో ఏదో ఒకటి మీరు ఒకటి రాస్తే ఆటోమేటిక్ గా ఇంకోటి అసైన్ అవ్వదు. సో మన మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది డిఫాల్ట్ గా, ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఆల్రెడీ చెప్పే ఉంటారు కదా మేడం కన్స్ట్రక్టర్స్ చెప్తున్నప్పుడు. సో ఇది కాల్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. తర్వాత సి డాట్ ప్రింట్ ఫుల్ నేమ్ అని కాల్ చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే వాల్యూస్ కి ఏమైనా వాల్యూస్ ఉంటాయా? కాల్ అయిన తర్వాత వాల్యూస్ అక్కడ కాల్ అయిన తర్వాత ఫస్ట్ నేమ్ డిఫాల్ట్ గా అయితే ఏమి ఉండవు సార్. డిఫాల్ట్ గా ఏమి ఉండవు, అవునా? డిఫాల్ట్ అక్కడ ఆబ్జెక్ట్ మారిపోతుంది చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ కి సెకండ్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఇప్పుడు చూడండి, కస్టమర్ సి ఈక్వల్ టు న్యూ కస్టమర్. ఈ లైన్ కాల్ చేసినప్పుడు ఇది కాల్ అవుతుంది. దీంట్లో వాల్యూస్ అసైన్ చేస్తున్నానా? నో. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్దా? ఇది కాల్ అవుద్దా? కాల్ అవ్వదు. అది కాల్ అవుతుంది. కాల్ అవ్వద్దు. కాబట్టి నాకు వాల్యూస్ ఏమి నేను రీఅసైన్ చేయట్లా. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లో ఇనిషియల్ గార్బేజ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే ఉండిపోతాయి. అయ్యే ఉండిపోతుంది. నల్ వాల్యూ ఉంటుంది. నల్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ నల్ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. నల్ అని ప్రింట్ అవుతుంది కాబట్టి జస్ట్ బ్లాంక్ స్పేస్ మీకు కనిపిస్తుంది. సెకండ్ దాంట్లో నజీరుద్దీన్ షేక్ కంటాక్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూస్ అనేది ఆ వాల్యూస్ మనం పాస్ చేస్తున్నాం. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూస్ మనకు వస్తున్నాయి. ఓకేనా? ఇదైనా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకేనా? సో ఇవాళకి ఇక్కడికి స్టాప్ చేద్దాము. సో రేపు మీకు స్టాటిక్, కాన్స్టెంట్ ఇంకా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? Okay, sir. ఇవన్నీ మనం మేబీ ఇంకో 2 వీక్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. మేబీ మంత్ ఎండ్ కల్లా మనం ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి టాపిక్స్. సో మీరు ఫాస్ట్గా నేర్చుకుంటే ఏ రోజు గారు ఇచ్చిన అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది 3 సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను పంపిస్తాను. నిన్న మెయిల్ వచ్చింది అందరికి. వచ్చింది సార్. వచ్చేసి సో ఈ ప్రోగ్రామ్స్ కూడా కూర్చొని ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు రాదమ్మా, ముందే చెప్తున్నాను. మీరు ప్రోగ్రామ్స్ వెరిఫై చేయండి. మీకు ఇంటర్నెట్ ఉంది కదా, అందరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా. Yes, sir. ఓపెన్ చేసి దాని గురించి చదువుకోండి. ఓకే, మీరు చదువుకుంటేనే మీకు అది యూస్ఫుల్ గా ఉంటుంది. లేదంటారా మీకు చిన్నప్పుడు అర్థమవుతుంది, కానీ ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? ఒకటికి 4 సార్లు చూసుకోండి ప్రతి కాన్సెప్ట్ ని. రెస్పాన్స్ లేదు ఎవరి దగ్గర. ఓకే సార్, చూస్తాం. క్లాస్ అని బోర్గా చెప్తున్నానా ఏంటి? నేను ఏమైనా నో. లేదు సార్. బోర్ కొడితే చెప్పండి, ఏదైనా ట్రై చేస్తాను.
సో ఈమెయిల్ కూడా సెండ్ చేశాను. ఈ ప్రోగ్రామ్స్ కూడా మీరు ఒకేసారి ఇవాళ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ